మండలి ఆవరణలో మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ డిఎస్సి అక్రమాలపై మంత్రి శాసన మండలిలో చర్చకు రాకుండా పారిపోవడం సిగ్గుచేటు. ఈ రోజు మెగా డిఎస్సి అక్రమాలపై శాసన మండలిలో ఒక ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చర్చకు సిద్ధమంటుంటే తెలుగుదేశం పార్టీ తోకముడిచి పారిపోతుందన్నారు. శాసనసభలో ప్రగల్భాలు పలుకుతూ మంత్రి లోకేష్ పక్కనే ఉన్న మండలికి రాకుండా ఎందుకు జారుకుంటున్నారో సమాధానం చెప్పాలన్నారు. ఈ రోజుకి డిఎస్సి అక్రమాలపై పలానా రోజు చర్చకు వస్తామని ఎక్కడ అధికార పార్టీ చెప్పలేదన్నారు. అధికార పార్టీ వ్యవహరిస్తున్న విధానాన్ని బట్టి వారు తప్పులు చేశారని స్పష్టంగా అర్థమవుతుందన్నారు. దీనిపై ఇంత గట్టి పోరాటం చేయడానికి గల కారణం ఇది 5 లక్షల మంది అభ్యర్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశం కాబట్టి అని తెలిపారు. వైద్యులు, టీచర్లు నియామకాల్లో నిబంధనలు తప్పనిసరి. టీచర్లు, వైద్యులకు సంబంధించి నియామకం చేసేటప్పుడు అందుకు అర్హత పరీక్షలు తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే టీచర్ రేపటి సమాజంలో పిల్లల నడవడిక, సమాజ భవిష్యత్తు వారి చేతుల్లో ఉంటుంది. అలాగే ప్రాణం పోసే డాక్టర్ పై ఎంతో మంది ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత వారిపై ఉంటుందన్నారు. 5 లక్షల మంది నిరుద్యోగులకు సంబంధించింది. మీరు సొసైటీలో ఎక్కడైనా తీసుకోండి, టీచర్ ఉద్యోగాలు కానీ డాక్టర్ ఉద్యోగాలు కానీ ఈ రెండింటికి కూడా కొన్ని నామ్స్ ఉంటాయి. నేను పరీక్షలు లేకుండా ఇస్తాను అంటే కుదరదు. డాక్టర్లకు సంబంధించి కొంతమంది రోగుల ప్రాణాలు, ప్రజల ప్రాణాలు వాళ్ళ చేతుల్లో ఉంటాయి. అలానే టీచర్లకు సంబంధించి అయితే పిల్లల భవిష్యత్తు, రేపటి ఈ సమాజం యొక్క భవిష్యత్తు టీచర్ల మీద ఉంటుంది. వీరు చెప్పేటువంటి చదువులు కానీ, వీరు చెప్పేటువంటి మోరల్ వాల్యూస్ కానీ ఇవన్నీ కూడా రేపటి సమాజాన్ని డిక్టేట్ చేస్తాయి. కాబట్టి టీచర్ ఉద్యోగాలకి, డాక్టర్ ఉద్యోగాలకి నేను పరీక్షలు లేకుండా ఇస్తాను, నేను ఎవరికంటే వారికి ఇస్తాను, కార్యకర్తలకు ఇస్తాను, డబ్బులు కంపుకుంటానంటే కుదరదు. ఇదే పరిస్థితుల్లో వెస్ట్ బెంగాల్లో కానీ, హర్యానాలో కానీ టీచర్ రిక్రూట్మెంట్లో ఫెయిల్ అయిన తర్వాత ఆ ప్రభుత్వాలు దిగిపోయినటువంటి పరిస్థితి, విద్యాశాఖ మంత్రి జైల్లో పెట్టినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇక్కడ స్పష్టంగా కూడా నవీన్ అనే వ్యక్తికి పేపర్ లీక్ అయింది, నవీన్ అనే వ్యక్తికి పేపర్ తెలిసింది, అక్కడ టైపింగ్ సెక్షన్లో అతను పనిచేసేటువంటి వ్యక్తి అని అందరికీ కూడా తెలిసిన విషయమే. అతనికి ఫస్ట్ ర్యాంక్ వచ్చిన తర్వాత అందరూ కూడా ఈరోజు చెప్తున్నది ఏంటంటే అతనికి మాత్రమే పరిమితం కాల, ఇతని ద్వారా అనేక కోచింగ్ సెంటర్లకు కానీ పిల్లలందరికీ కూడా ఆ పేపర్స్ సర్క్యులేట్ అయినాయని. మరి దాని మీద విచారణ చేయాలి కదా. మేము అడుగుతున్నది విచారణ ఒకటే అడుగుతా ఉన్నాం. ఎందుకు ఇన్ని నెలల నుంచి మీరు సిబిఐ ఎంక్వైరీ కానీ మీరు కనీసం ఆ పరంగా కూడా ఎందుకు ఆలోచించట్లేదు అన్నది వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా మీరు 15 లక్షలకి 14 లక్షలకి మీరు డిమాండ్ చేస్తా వాట్సాప్ రికార్డ్స్ వచ్చినాయి కదా, మరి వాటి మీద ఎందుకు ఎంక్వైరీ చేయట్లా? వీటన్నిటి మీద కూడా సమగ్రమైనటువంటి సిబిఐ ఎంక్వైరీ చేయాలా? దానికి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ అన్నీ కూడా వైఎస్ఆర్సీపీ దగ్గర ఉన్నాయి కాబట్టి తప్పకుండా కూడా సిబిఐ ఎంక్వైరీ చేసేంత వరకు వైఎస్ఆర్సీపీ పోరాటం చేయాలి.